దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా వందనాలు, మీకందరికీ నా వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం నాడు దేవుడి గురించి కొన్ని వాక్యాలు మాట్లాడుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన దినము. ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ఆజ్ఞని ప్రేమించే వాళ్ళని, ఆయన పట్ల యథార్థమైన భావనతో ఆయన సన్నిధానంకి వచ్చేవారిని ఎప్పుడూ దేవాది దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ క్షణం కూడా మిమ్మల్ని, నన్ను, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని చూస్తూ ఉంటాడు. దేవుడి గురించి చర్చెస్లో దేవుడి యొక్క వాక్యాన్ని గురించి బోధించబడుతుంది. కాలేజీ అంటే ఎలా నువ్వు ప్రయోజకుడు అవ్వాలో లోకరీతిగా చెప్తారు. హాస్పిటల్కి వెళ్తే నీకు వైద్యం చేసి నేను ఆరోగ్యవంతుడిగా చేస్తారు. ఇంకా నువ్వేదన్నా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే దాంట్లో గొప్ప స్థానములు అంటే అత్యద్భుతంగా ఇండియాలోని అత్యుత్తమైన స్థానంలో ఉండి ఘనత వహించడానికి కావలసిన పాఠాలు నీకు నేర్పుతారు. అయితే ఈ పరిశుద్ధ స్థలంలో దేవుడి యొక్క పరిశుద్ధత గురించి, దేవుడి యొక్క గొప్పతనం గురించి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, అసలు నేను ఎందుకు సృష్టించాడు, ఆయన సృష్టిలో ఉన్న మర్మాన్ని, ఆయన నీ పట్ల చూపుతున్న ప్రేమని, నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది మాత్రమే బోధిస్తారు. దేవుడి యొక్క తత్వాన్ని, దేవుడి యొక్క దైవత్వాన్ని, దేవుడి నీ నుంచి కోరుకుంటున్నాడు, ఏమి కోరుకుంటున్నాడు అనేది దేవాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా దేవుడి సేవకులు బోధిస్తూ ఉంటారు. మరి ఈరోజు దేవుడి యొక్క భావాన్ని మనము కొంచెం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నాడు పుట్టాడు. 33.5 సంవత్సరాలు జీవించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు మృత్యుంజయుడిగా, చనిపోయి తిరిగి లేచి. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు విధేయతగా. 3.5 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా తండ్రి తనకేదైతే ఏ సందేశాన్ని అయితే ఇచ్చి అది ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెప్పమన్నాడో ఆయన యొక్క ప్రేమ సందేశాన్ని ఈ లోకంలో అందరికీ వివరించి ఇలా జీవించండి అని చెప్పి 3.5 సంవత్సరాల తర్వాత దేవుడి చిత్త ప్రకారము సిలువలో మన కొరకు చనిపోయి మనల్ని విమోచించి పవిత్రులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్ది తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చానని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఈ 3.5 సంవత్సరాల జీవితంలో యేసుక్రీస్తు ఏం బోధించాడనేదే బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మీరు చదివినట్లయితే 4 సువార్తలను చదవండి. ఈ నెలంతా శ్రమల దినాలు అంటారు. అంటే యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచిన 40 దినాలని అందరూ పాటిస్తూ ఉంటారు. కాబట్టి అసలు ఎందుకోసం చనిపోయాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకోసం చనిపోయాడు, చనిపోయే సమయంలో తను పొందిన శ్రమలు ఏంటి, ఎలా ఎదుర్కొన్నాడు, తనల్ని ఎలా దోషిగా నిర్ధారించారు, తన పవిత్రుడైనా కానీ ఆ అపరాధాన్ని ఆయన మీద ఓపి ఎలా సిలువ వేశారు, ఎలా తిరిగి లేచాడు, ఎలా పునరుత్థానుడయ్యాడు, శిష్యులకు ఎలా కనబడ్డాడు, ఎలా ఆరోహణుడై వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అనేది మీకు 4 సువార్తల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఏ వ్యక్తి మీకు ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం లేదు. కానీ మీరు 4 సువార్తలు చదివినట్లయితే నిజంగా దేవుడి గురించి మీరు తెలుసుకోవాలని ఏ వ్యక్తి అయితే యోచిస్తాడో ఆ వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదివితే దేవుడు తన ప్రేమ సందేశాన్ని ఆయనే చక్కగా నీకు బోధించి దేవుడి యొక్క ఆ భావాన్ని నీకు తెలియజేస్తాడు. అయితే యేసుక్రీస్తు బోధించడం మొదలుపెట్టిన తర్వాత 3.5 సంవత్సరాలు బోధించాడు. 3.5 సంవత్సరాలు బోధించిన మొట్టమొదటిగా ఆయన బైబిల్ గ్రంథాన్ని మీరు చూసినట్లయితే 3 కొండల మీద కనపడినట్లుగా క్రొత్త నిబంధనలో ఉంటుంది. 3 కొండలు. పాత నిబంధనల గ్రంథంలో చాలా కొండలు ఉంటాయి, కానీ మొట్టమొదటిగా ధన్యతల కొండ మీద తన యొక్క రాజ్య సువార్తని మొదలు పెడతాడు. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు కొండ ఎక్కి కూర్చున్నాడు. బహు జనసమూహం ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. ఆయన శిష్యుల దగ్గర కూర్చుంటే 3 అధ్యాయాలు, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో రాజ్య సంగతులని అందరికీ బోధిస్తాడు. ఆయన కొండ మీద ఎక్కి కూర్చున్నాక దేవుడి యొక్క పరలోక రాజ్యానికి సంబంధించిన ఆ యొక్క సువార్తని కానీ, దేవుడి యొక్క గొప్ప గుణగుణాలను కానీ, నువ్వు జీవించాల్సిన జీవిత విధానంను కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల కొండ అంటారు. మొట్టమొదటి కొండ మీద ఆయన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే దాంతో ప్రారంభిస్తాడు.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అదే 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా రూపాంతరపు కొండ ఉంటుంది. 17వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం మీరు చదివినట్లయితే తన శిష్యులను తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళి రూపాంతరము చెందుతాడు. అంటే అది రెండో కొండ. ఇక్కడ దేవుడి యొక్క ప్రత్యక్షత, అంటే ఆయన దేవుడి కుమారుడా కాదా అని ప్రజలు శిష్యులు సంశయిస్తున్నారు. కాబట్టి దేవుడు ప్రత్యక్షత అంటే ఆకాశం నుంచి దేవుడి దగ్గర నుంచి మోషే, ఏలియా వచ్చి పాత నిబంధనలో గొప్ప ప్రవక్తలైన ఇద్దరు వచ్చి ఆయనతో ఆయన నిర్గమం గురించి, అంటే ఆయన ఎలా చనిపోతాడు, ఎలా క్రూసిఫికేషన్, ఎలా రిసరెక్షన్ జరుగుతుందనే దాని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి రూపాంతరపు కొండ మీద దేవుడి యొక్క దైవత్వాన్ని ప్రదర్శించబడే కొండగా కనబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి మొదటి 12 వచనాలు చదువుకోండి. తర్వాత యేసుక్రీస్తు చనిపోయిన కొండ, యేసుక్రీస్తును సిలువ వేసిన కొండ, అదే గొల్గొతా కొండ, అదే కపాలమడిబడిన స్థలము. దీన్నే మామూలుగా కల్వరి కొండ అంటారు. కల్వరి కొండ అని మనం అంటాం కానీ బైబిల్ మొత్తంలో ఎక్కడా లేదు. కానీ కపాలమనబడిన స్థలానికే ఫుట్ నోట్లో కల్వరి అని ఉంటుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం మీరు చూసుకోండి. బైబిల్లో ఒకే ఒక్క చోట కపాలమనబడిన స్థలము అంటే గొల్గోతా కొండనే కల్వరి అనే పదము లూకాసు వార్త 23వ అధ్యాయంలో 33వ వచనంలో ఫుట్ నోట్లో కల్వరి అని ఉంటుంది. ఆ కల్వరి కొండ మీద యేసుక్రీస్తు చనిపోతాడు. నీకోసం నా కోసం విమోచన క్రయధనముగా చనిపోయే కొండ మీద ఆయన ఒక 7 పలుకులు పలుకుతాడు. ఇలాగ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు 3 కొండల మీద మొట్టమొదటిగా రాజ్య సువార్తని మొదలు పెడుతూ ధన్యతల కొండ మీద స్టార్ట్ చేసి మధ్యలో తన యొక్క దైవత్వాన్ని దేవుడు ఎందుకు పంపించాడనే దాన్ని తెలియజేస్తూ చివరిగా చనిపోయేటప్పుడు లాస్ట్కి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానంటాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని తన సువార్తను ప్రారంభించి చివరికి చనిపోయేటప్పుడు తన ఆత్మని దేవుడికి అప్పచెప్పిన దైవాంశ సంభూతుడిగా మనకు కనపడుతున్నాడు. అంటే మనమందరము కూడా చివరికి మనం చనిపోయే సమయంలో నీ ఆత్మని పరిశుద్ధమైనదిగా తీర్చిదిద్ది తండ్రి అయిన దేవుడికి అప్పచెప్పాలి అనేది ఆ కొండ మీద నుంచి అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడికి ప్యూరిఫైడ్ సోల్, నీ పవిత్రపరచబడిన యేసుక్రీస్తు రక్తంతో పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మతో నిన్ను నువ్వు సత్క్రియల రూపంలో మార్చుకున్న ఆ ఆత్మని పరలోకంలో నివాసయోగ్యముగా ఉండటానికి కావాల్సిన అర్హతలు కలిగిన ఆ ఆత్మని నీవు దేవుడికి అప్పచెప్పాలన్న సత్యాన్ని చెప్పి తన యొక్క సువార్తను ముగించాడు. మరి మనము ఆయన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామనేది చూద్దాం. మనము ఆయన పరలోక రాజ్య సువార్త ప్రారంభించాడు. మధ్యలో దేవాది దేవుడని నిరూపిస్తూ అనేకమైన అద్భుతమైన సూచక్రియలు అద్భుతాలు చేస్తూ మహత్కార్యాలు చేస్తూ సృష్టి మొత్తాన్ని తన యొక్క ఆధీనంలోకి తీసుకున్నట్లుగా చూపిస్తూ చివరికి మన కొరకు విమోచన క్రయధనముగా సిలువలో చనిపోయాడు. అంటే ఈ 3 కొండల్లో దేవుడు తన ధన్యతలో నీకు ఎలాంటి విషయాల్లో నువ్వు ఆయన అనుసరిస్తే ధన్యుడు అవుతావో ధన్యురాలు అవుతావో అన్న విషయాన్ని తెలియచేయడానికి మొట్టమొదటిగా తన సువార్తను ప్రారంభించి ఆత్మీయమైన విషయంలో దీనత్వము కలిగి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించు అని మొదలుపెట్టాడు. ఆత్మీయ విషయంలో నువ్వు దీనుడుగా ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడే నీ జీవితంలో ప్రతిదీ మార్పు చెందుతుంది. శారీరకంగా నేను గొప్పవాడిగా ఉండాలనుకున్నంత కాలము లోకంలో ఉన్న అతిశయం కానీ అహంకారం కానీ లోకంలో ఉన్న నీ కులము కానీ నీ జ్ఞానము కానీ నీ ఘనతలు కానీ నీ గొప్పలు కానీ నిన్ను గొప్ప ఉపంగ చేసి నీలో ప్రేమ భావం లేకుండా చేస్తాయి. కానీ వాటన్నిటికీ అతీతమైన ఆత్మీయమైన జీవితం అంటే క్రీస్తు నా కొరకు సిలువలో చనిపోయాడు. అలాంటి గొప్ప వ్యక్తి తన రక్తముతో నేను మరలా పుట్టాను అంటే శిశువుని నాలో గొప్ప లేదు, కులము లేదు, మతము లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. కానీ క్రీస్తు రక్తము ప్రోక్షించిన ఆ రక్తం నుంచి విమోచించబడి మరలా ఆయన కనగా పుట్టిన బిడ్డగా క్రైస్తవురాలని ఏ వ్యక్తి అయితే తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తాడో దీనత్వముగా ఎటువంటి అరమరికలు లేకోకుండా ప్రతి వ్యక్తిని ప్రేమించటం అనేది మొదలు పెడతాడు. దేవుడి తత్వం అంటే దేవుడి రక్తంతో నువ్వు కడగబడతావో దేవుడి యొక్క లక్షణాలని పుణికిపుచ్చుకుంటూ నీవు ఎప్పుడైతే ఈ భూమి మీద పుట్టావో క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఆ ఆత్మీయ తండ్రి అయిన ఆ ఆత్మీయ దేవుడికి పుట్టిన బిడ్డగా నీవు ఈ లోకంలో దీనత్వాన్ని ఆయన స్వరూపాన్ని ఆయన యొక్క గుణగుణాలని నువ్వు పొంకించుకొని అంటే నీలో అవి ఉండి నిన్ను అలాంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అది చెప్పటం కోసమే
దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని మీరు చదివితే దేవుడి ప్రేమ ఎంతో గొప్పగా కనబడుతుంది. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగిన కుటుంబంగా, క్రైస్తవ సార్వత్రిక సంఘంగా మనల్ని మార్చడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. లోకంలో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉంటాయి. రక్త సంబంధికులుగా మన బాబాయిలు, తాతలు, ముత్తాతలు, రకరకాలైన వంశ పారంపర్యంగా, కులపరంగా వచ్చే ప్రతి బంధాలు ఉండొచ్చు. కానీ వాటన్నిటికీ అతీతమైన క్రైస్తవ రక్తముతో కడగబడిన సంఘముగా, ఆ కుటుంబంగా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవిత కుటుంబంగా మనం ఏర్పడాలని కోరుకున్న ఆయన ఆశయాన్ని నువ్వు ఎప్పుడైతే నిజంగా లోకత్వాన్ని, లోకతత్వాన్ని, లోక ఆలోచనని, కులాన్ని, మతాన్ని, నీ హోదాల్ని అన్నిటినీ వదిలివేసి, లోకంలో ఉన్న నీ ప్రతిదాన్ని వదిలివేసి ఎప్పుడైతే ఆ సిలువ వైపు చూసి ఆయన రక్తంతో నువ్వు కడగబడతావో, నిజముగా పరివర్తన చెందుతావో, మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది ఆయన శిష్యుడిగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు పుడటానికి ఆయన గర్భం దాల్స్తే అక్కడ సిలువలో నుంచి ఆయన విమోచించిన రక్తము ద్వారా నువ్వు పుడటానికి ప్రయత్నిస్తే ఆ క్షణం నుంచి ఆత్మీయమైన బిడ్డగా, నిజమైన క్రైస్తవుడిగా మార్పు చెందుతావు అనేది బైబిల్ గ్రంథం చెప్తూ, ఆత్మ విషయమై దీనులైన వారంటే ఆత్మీయంగా పుట్టి దీనత్వం అనే స్వరూపాన్ని నువ్వు ధరించుకొని మొదలు పెడితే అది ఆత్మీయ జీవితానికి ప్రారంభం అని దేవుడు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మీరు ఆత్మీయంగా జన్మించారా? క్రీస్తు రక్తంతో కడగబడ్డారా? ఆ కడగబడ్డామన్న ఫీలింగ్ మీకు ఉందా? ఆ రక్తంతో కడగబడితే ఆయన లక్షణాలే వస్తాయి. నా తల్లిదండ్రుల లక్షణాలే నాకు వస్తాయి అంటే నీ యొక్క పితృ పారంపర్యం నీకు 70 ఏళ్ళు వచ్చినా కానీ మీ జీన్స్, మీ డాడీకి షుగర్ ఉందా, మీ డాడీకి బీపీ ఉందా, మీ డాడీకి హార్ట్ ప్రాబ్లం ఉందా, అవి నీకు జన్యుపరంగా వస్తాయి అని చెప్తున్నారు. ఇప్పటికీ చెప్తున్నారు. అంటే తల్లిదండ్రులు ఈ లోకరీతిగా చనిపోయే మనిషికే అంత గొప్ప జీన్స్లో గొప్ప శక్తి ఉండి తన కుటుంబాన్ని, పిల్లల్ని, వంశాన్ని, క్రమాన్ని ప్రభావితం చేయగలుగుతుంటే ఆ పరలోకపు తండ్రి, దేవాది దేవుడైన దేవుడి రక్తంతో కడగబడిన బిడ్డగా ఆ రక్తంతో పుడికి పుచ్చుకున్న నీవు తెల్లగా హిమములాగా నిన్ను కడిగితే నీ లక్షణాలు ఎలా ఉంటాయి? కడగబడితేనే కదా మన లక్షణాలు మారేది. కడగబడకోకుండా నేను మార్పు చెందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, క్రైస్తవురాలనుకుంటా ఎటువంటి దేవుడి రక్తముతో ముంచి నువ్వు కడగబడకోకుండా ఉంటే మనలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పడానికి సిలువలో గొల్గొతాలో దేవాది దేవుడు చనిపోతూ మనకి 7 మాటలు చెప్పాడు. ఆ 7 మాటలు ఏంటంటే, మొట్టమొదటిగా దేవా వీరేమి చేయించున్నారు వీరెరుగురు కాబట్టి వెన్న క్షమించం. మొట్టమొదటి క్షమాపణ అడిగాడు. రెండోది ఒక సిలువలో దొంగని, పాపిని క్షమించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు. మొట్టమొదటిగా క్షమాపణ అడిగిన దేవుడు, తండ్రి ఇళ్ళని క్షమించు అన్న వ్యక్తి ఇతను క్షమించగలుగుతాడా లేదా అని ఆకాశం నుంచి దేవాది దేవుడు చూస్తూ ఉంటే నిజముగా సిలువలో లోకములో మరణానికి, అంటే లోకరీతిగా చట్టాలు అవన్నీ కలిపి అతడు మరణానికి పాత్రుడని సిలువలో దొంగని నిర్దేశించి అతన్ని చంపేస్తూ ఉంటే అలాంటి వ్యక్తి పాపాన్ని కూడా క్షమించి ప్రేమించి ఆ క్షమాపణ చూపిన దేవుడిగా సిలువలో కనపడుతున్నాడు. క్షమించు అని చెప్పి దేవుడిని వేడుకోవటం కాదు, కానీ తను క్షమించి క్షమాపణ చూపించి పరలోక రాజ్యాన్ని వారసుడు చేసిన దేవాది దేవుడి కుమారుడిగా కనపడుతున్నాడు. మూడోదిగా ఆ యొక్క తల్లికి తన ప్రియకుమారుడిస్తూ ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్తూ ఆత్మీయమైన శారీరక బంధాల కంటే ఆత్మీయమైన బంధం ఎంతో మనోహరమైనది. అందులో పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, సత్యం ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత కట్టబడిన వ్యక్తులుగా మీరు ఆ బంధంలో ఉండండి అని చెప్పి లోకాల కంటే అతీతమైన బంధాన్ని, బాంధవ్యాన్ని తల్లి అయిన ఆ మరియకు ప్రియ కుమారుడైన, అంటే రొమ్మున ఆనుకొని దేవుడికి ప్రియ శిష్యుడైన ఆ యోహానికి మధ్యన బంధాన్ని కలిపి ఆత్మీయమైన ప్రేమ బంధాన్ని లోకంలో పెట్టి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళే బంధువులు, వాళ్ళే ఆత్మీయమైన కుటుంబం. వాళ్ళే నువ్వు ప్రేమించి వాళ్ళ కోసం నువ్వు జీవితాంతం ఈ లోకాన్ని విడిచేదాకా వాళ్ళతోనే నువ్వు జీవించాలి అని ఒక విధిని, కట్టడాన్ని నిర్దేశించి దేవాది దేవుడు ప్రపంచానికి ఇచ్చి వెళ్ళాడన్న సత్యాన్ని తెలుసుకోండి. నాలుగోది, దేవా నన్నేల నీవు విడనాడితివంటే దేవుడు ఆ సిలువలో దేవుడు చేసే యాగాన్ని, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తుంటే కొంత సమయము 9 నుంచి ఉదయం మధ్యాహ్నం 3 దాకా అలా చూస్తూ ఉన్నాడు నిశ్శబ్దంగా. ఆ నిశ్శబ్దాన్ని కూడా భరించలేక కుమారుడు, దేవా నన్ను ఎందుకు వదిలేసావు దేవా,
మనం కూడా మన పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి వస్తూ ఉంటాము. డాడీ వెళ్ళిపోతున్నావా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని చెప్పి ఎలా అయితే బాధపడుతుంటే మరలా వచ్చి తీసుకుంటావు కదా 3ంటికి. ఈ మధ్యలో తనలో కలిగిన వేదన లేక, దేవా నన్ను ఎందుకు వదిలేసావు అంటే, నేను మానసికంగా అలసిపోతున్నాను కాబట్టి నన్ను ఎందుకు వదిలేసావు దేవని నన్ను నిస్సహాయతను తన యొక్క ప్రేమని వెల్లడి చేస్తూ ఉన్నాడు. 5వది వచ్చేటప్పటికల్లా దేవుడు ఏమంటాడంటే, నేను దప్పికొనుచున్నానంటాడు. అంటే ఏ చిత్తమైతే దేవుడి కోసం వచ్చాడు ఈ లోకానికి, ఆ చిత్తాన్ని సిలువలో నెరవేర్చి దేవుడి సంఘాన్ని కడతన్నాను నేను దేవా. ఆ ఆత్మీయ సంఘము పెంతెకొస్తు దినమునాడు కట్టబడుతున్న ఆ 3000 సంఘం కోసం నేను చూస్తూ ఉన్నాను. నా రక్తం చిందించాను, విమోచించాను. మృత్యుంజయుడై తిరిగి లేచాకే పరిశుద్ధాత్మ వస్తుంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కట్టిన ఆత్మీయమైన సంఘాన్ని చూస్తానికి నేను చూస్తూ ఉన్నాను దేవా, తప్పికుంటున్నానని చెప్పి ఆత్మీయమైన ఆ కట్టడని క్రైస్తవులని దేవుడు రాజ్యానికి వాసులైన ఆ యాజక సమూహాన్ని చూస్తానికి దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అనేది తప్పుకొంచున్నాను. తర్వాత సమాప్తం అంటే మనమంతా కూడా దేవుడికి చెప్పిన దాన్ని అప్పచెప్పి చివరికి దేవా నీ చిత్తాన్ని నెరవేర్చాను, నేను ఎటువంటి లోపం లేకుండా నీ చిత్తాన్ని నెరవేర్చాను దేవా అని తండ్రి అయిన దేవుడికి తను వచ్చిన పనిని చక్కగా నిర్వర్తించానని చెప్పి తన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని దేవాది దేవుడికి చెప్తున్నాడు. నువ్వు ఏ పని మీద అయితే నన్ను పంపించావో ఆ పనిని 100% ఎటువంటి తప్పు లేకోకుండా నువ్వు నాకు అప్పగించిన దాన్ని మానవ శరీరంతో అనుభవించి నేను ముగించాను, సమాప్తం చేశానని చెప్పి తన తండ్రికి 100% నువ్వు చెప్పింది తూచా తప్పకోకుండా నేను పాటించి చనిపోయాను దేవా అని చెప్తున్నాడు. తర్వాత తన యొక్క ఆత్మని దేవుడికి అప్పగించుకున్నాడు. అంటే ఈ 7 పలుకుల్ని సిలువలో పలికాడు. మొదటి 3 తను ఎదురుగా చూస్తున్నాయి. ఈ మొదటి 3 గురించి వాళ్ళు మాట్లాడుకుందాము. మొదటగా ఆయన చూస్తున్నాడు సిలువ మీద వేలాడుతూ, తండ్రి ఆకాశంలో కనపడుతూ ఉన్నాడు, తండ్రి కనపడుతున్నాడు. చూసేటప్పటికల్లా దాంట్లో 3వదిగా ఎడం పక్కన సిలువ మీద వేయపడుతున్న పాపి అయిన ఆ సిలువలో దొంగ కనపడుతున్నాడు. 3వది చూస్తే కింద కాళ్ళ వద్ద ఉన్న తన తల్లి, కుమారుడు, ప్రియమైన శిష్యుడు కనపడుతున్నారు. ఆయన ఎదురుగా విజిబుల్గా కనపడుతున్న వాళ్ళు ఎవరంటే తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు. ఆకాశంలో తను వదిలేసిన తండ్రి, ఎడం పక్కన పాపి అయిన ఆ సిలువ మీద దొంగ కనపడుతున్నాడు. క్రింద కాళ్ళ వద్ద ఉన్న తల్లి, ప్రియమైన శిష్యుళ్ళు కనపడుతున్నారు. వీళ్ళ ముగ్గురు గురించి దేవుడు మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడుకుంటే, తండ్రి అయిన దేవుడితో ఏం మాట్లాడతాడో తెలుసా? దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు. ఎంతో అత్యున్నతమైనది. ప్రేమించవచ్చు. తల్లిదండ్రులు తన పిల్లల్ని జీవితాంతం ప్రేమించి వాళ్ళ కోసమే దివారాత్రులు కష్టపడి ఆస్తులు కూడగట్టి తను చనిపోయాక తరాలు తగిన ఆస్తిని సంపాదించవచ్చు, కానీ ప్రేమించవచ్చు. కానీ తన ఇంట్లో ఒక ప్రియ కుమారుడు తప్పు చేస్తే అతన్ని క్షమించే మనసు ఏ తండ్రికి కానీ తల్లికి కానీ ఉండదు. నువ్వు నా మాట వింటలేదు, జవదాట్లేదు, పో, నా ఇంట్లోంచి పో అని క్షమించలేని మనస్తత్వం ఉన్న ఈ ప్రపంచంలో పిల్లల కోసం కోట్లు సంపాదిస్తారు, గొప్పగా చదివిస్తారు, అమెరికా పంపిస్తారు, కోట్లు వీళ్ళ జీవితం మొత్తం సర్వస్వం చేసి వారి ప్రేమను చూపించగలరు, కానీ ఏ వ్యక్తిని క్షమించలేరు. ఎందుకంటే తన మాట వినకపోతే అహం బయటకు వచ్చేసేసి నా మాట వినవా, నువ్వు పో, గెట్ అవుట్, దీంట్లో నీకు వారసత్వం లేదని చెప్పి పిల్లల్ని కూడా ప్రేమించలేని మనస్తత్వం మంది. అలాంటి మనస్తత్వం ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు 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 అని తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా మీరు ఎవరినన్నా ఒక్క వ్యక్తినన్నా క్షమించగలుగుతున్నానా? మీ ఆలోచనకి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఏ వ్యక్తినైనా జీవితంలో క్షమిస్తున్నారా, క్షమించలేకపోతున్నారా అన్నది ఆలోచించుకోండి. మనకైతే అంత క్షమించే గుణం రాదు, ఎందుకంటే మనం మనుషులం కదా, లోకరీతంగా అతిశయిస్తూ ఉంటాం కదా, గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటాం కదా. తల్లిదండ్రులు పిల్లల మీద అధికారం చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే మేము గొప్పవాళ్ళం, వాళ్ళని ప్రేమగా చూస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ అధికారానికి లోవాలని ఆ క్షమించలేని మనస్తత్వం వస్తుంది. గొప్పవాళ్ళకి గొప్పవాళ్ళు, మేము గొప్ప అనే అతిశయంతో చిన్నవాళ్ళని క్షమించలేని తనం వస్తుంది. అయితే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? క్షమాపణ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి ఇవ్వాలి. ప్రతి వ్యక్తికి క్షమాపణ లేకోకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి
క్షమించటానికి అర్హత లేని జీవితం జీవిస్తున్నాడు కాబట్టి అందరినీ క్షమించండి అని దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడో మనం చూసుకున్నాం. మొట్టమొదటి మానవుడు దేవుడి యొక్క మాటని వినలేదు. తినొద్దన్న పండును నువ్వు తిన్నావా అంటే, తప్పైంది దేవా, నీ మాట చెవదాటను, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడగలేదు. నువ్వు నాకు సహాయం ఇచ్చిన ఈ అవ్వ తినమంది, నువ్వే తప్పు చేశావు, నేను తప్పు చేయలేదు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేశావు, నేను ఒక్కనైతే పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నీతిమంతుడిగానే ఉండి నీకు ఇష్టం వచ్చినట్లుగానే ఉన్నాను కదా, ఈ సాటి అయిన సహాయాన్ని అవ్వను నువ్వెందుకు చేశావు, ఈమె నా తప్పుకు కారణము, ఈమె నా తప్పుకు కారణమని తన పాపాన్ని ఒప్పుకోకుండా బొంకుతూ తన నెపాన్ని తప్పుని ఇతరుల మీద వేసే మనస్తత్వంతో మొట్టమొదటి ప్రపంచంలో దేవుడు సృజించిన ఆదాము కనపడుతూ తన యొక్క తప్పుకి క్షమాపణ, తన రొమ్ములో పాపాన్ని దాచుకున్నాడని ఆదాము గురించి ఉంటుంది. తన రొమ్ములో పాపాన్ని దాచుకొని నన్ను క్షమించు 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 అని ఏ వ్యక్తిని దేవుణ్ణి తన 900 సంవత్సరాలు అటు ఇటుగా బ్రతికాడు, కానీ ఏనాడు దేవుడి పాదాల చెంత చేరి నేను తప్పు చేశాను దేవా నన్ను క్షమించు అని ఆదాము అడగలేదు. అదేవిధంగా ఆదాము కుమారుడైన కయీను కూడా తన సహోదరుని చంపేస్తాడు. ఎక్కడ మీ సహోదరుడు అంటే, నేను అతనికి కావలవాడినా, నన్నేమైనా కాపలా వాచ్మెన్గా పెట్టవేంటి, చూసుకో నువ్వే ఎత్తుక్కో అన్నాడే, కానీ నేను చంపేశాను దేవా, నా సహోదరుని ప్రేమించలేను, నన్ను క్షమించు నన్ను క్షమించు అని దేవుడి పాదాల చెంత చేరి దేవా నన్ను క్షమించు అని అడిగిన వ్యక్తే లేడు. సృష్టి ఆరంభంలోనే మనిషి మనస్తత్వం ఏంటంటే, నేను మంచోడినే, నా మంచితనం బాగానే ఉంది, కానీ వాళ్ళు చెడగొట్టారు వీళ్ళు చెడగొట్టారని ఇతరుల మీద తన తప్పుని ఆ అవ్వేమంటది, సాతాను వచ్చి సర్పం వచ్చి నన్ను మోసం చేసిందే, కానీ యాక్చువల్గా నాకు నిన్ను మోసం చేయాలని లేదు, నువ్వంటే నాకు ఇష్టమే, సర్పం వచ్చి చెప్పింది కాబట్టి దాని మాట విని దాని కుయుక్తిలో పడిపోయి నీ మాట వినలేదే కానీ క్షమించు నేను తప్పు చేస్తానని ఏ వ్యక్తి అడగడం. మానవ నైజము. మొట్టమొదటిగా ఎన్నుకున్న సౌలు కూడా తప్పు చేస్తాడు. ప్రవక్త వచ్చి హెచ్చరిస్తే ఏమంటాడంటే, క్షమించమని దేవాది దేవుణ్ణి అడగడం అంటే క్షమించమని అడగటానికి భయపడి సిగ్గుపడి అదేదో అవమానంగా తమ ఘనతకి ఈ లోకంలో దానికంటే చావటమే మరణమని ఆలోచించే అలాంటి మనస్తత్వంలో ప్రతి వ్యక్తి ఉంటాడు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికల్లా ఇస్కరియోతు యోధ దేవుడితోనే ఉంటాడు. ఆయన్ని వెండి నాణ్యాలకి అమ్మేస్తాడు. అమ్మేశాక తను క్షమించమని అడుగుతాడా? అడగడు. ఉరి పెట్టుకొని చచ్చిపోతాడే కానీ దేవుడి దగ్గరికి వచ్చి దేవా నేను ఘోరమైన పాపాన్ని చేశాను, అపోస్తలులో 12 మందిలో ఒక వ్యక్తిగా నన్ను నువ్వు ఎన్నుకున్నావు కదా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా నన్ను ఎన్నుకున్నావు కదా, ఇంతమందిలో నన్ను ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఎన్నుకున్నా కానీ నేను నీ ఎన్నికని కానీ నీ గొప్పతనాన్ని గుర్తించుకోకుండా డబ్బు కోసం ఆశపడి నేను నిన్ను అప్పచెప్పాను, నన్ను క్షమించు దేవా అని ఆ సిల్వరి గల్గోతా కొండ దగ్గరికి వచ్చి దేవాది దేవుడి పాదాల చెంత చేరి దేవుణ్ణి ఎప్పుడు అడగలేదు నన్ను క్షమించు దేవా అని వెళ్ళిపోయి ఉరిపెట్టుకొని సాతాను చేసిన ఆ కుయుక్తిలో పడి దేవుణ్ణి అమ్మేసడమే కాకుండా సాతాను ప్రేరేపణ మూలంగా చనిపోయాడు. మరి బైబిల్లో మీలో ఎవరన్నా దేవుణ్ణి కానీ పక్కన వ్యక్తిని కానీ తప్పు చేసినప్పుడు క్షమించు, నా మూలంగా నీకు తప్పు జరిగింది, నా మూలంగా నువ్వు బాధపడ్డావు, నా మూలంగా నువ్వు వేదనకు గురయ్యావు, నేను నిన్న హింసించాను, నన్ను క్షమించు అని ఏ వ్యక్తి అయినా అడిగితే నువ్వు దేవుడి కుమార్తెవు, దేవుడి కుమారుడివి అన్న సత్యాన్ని తెలుసుకో. దేవుడు ఎందుకు అడిగాడో తెలుసు? ఆకాశం నుంచి దిగొచ్చి ఆయనకి నేను క్షమించాల్సిన అవసరం ఏంటి? ఆయన నీ కోసం సిలువలో చనిపోవాల్సిన అవసరం ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సిలువలో నరక వేతన పొందుతూ చనిపోతూ సిలువలో ఉండి దేవా వీళ్ళందరినీ క్షమించని తండ్రిని ప్రాధేయపడాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది? ఆయన తప్పు చేశాడా? ఆయన అపరాధం చేశాడా? పాపం చేశాడా? ఈ లోకంలో నాలో పాపం అన్నదని ఎవడైనా స్థాపించగలడా అంటే పిలాతు కూడా ఆయనలో ఎతుకుతే ఎటువంటి పాపము కనబడకపోతే ఈయన పాపికి నిర్దోషి కదా, ఇలాంటి వాడికి నేను మరణ శిక్షణ ఎలా వేస్తానంటే మనుషులందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తే వాళ్ళ బలమే గెలిచి ఆ బహుజన సమూహాన్ని సంతృప్తిపరచడానికే ఆయన సిలువ వేశాడు. కానీ ఆయనలో ఎటువంటి పాపం కూడా వెంట్రుకు వాసి పాపమను కూడా ఎవడు కనిపెట్టలేకపోయాడు. మరి ఆ వ్యక్తి ఎందుకు నీకు నాకు ప్రతినిధిగా ఆకాశంలో ఉండి క్షమించు దేవా అని అడుగుతున్నాడంటే మన నైజము పుట్టుకతో ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఈ రోజు దాకా ఉన్న నీ నైజాన్ని ఆయన క్షమించమని అడుగుతున్నాడు. దేవా అలాంటి నైజాన్ని క్షమించు. మనుషుల్లో ఉన్న కరడు కట్టిన ఆ రాతి లాంటి మనస్తత్వాన్ని
నువ్వు తీసివేసి మాంసపు గుండె లాంటి ఆ శరీరాన్ని, మనస్సుని ఇచ్చి వాళ్ళలో తాము చేసిన తప్పుని ఒప్పుకునేటట్లుగా నువ్వు చెయ్యి దేవా అని చెప్పి ఆకాశం నుంచి మనుషులు చేస్తున్న మొట్టమొదటి తప్పుని ఈ లుగెత్తి ప్రపంచానికి చాటి దాని నుంచి విముక్తుల్ని మనల్ని చేశాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. బైబిల్లో పశ్చాత్తాపపడింది ఎవరో తెలుసా? దావీదు. తప్పు చేశావని ఒక ప్రవక్త వచ్చి, నాతాను వచ్చి చెప్పగానే, అయ్యా నేను ఘోరమైన పాపం చేశాను, ఆ పాపిని నేనే. అతను ఒక ఉపమానమే చెప్తాడు, నువ్వు చేసావని కూడా చెప్పడు. ఒక ఉపమానమే చెప్పి తప్పు చేశాడు అతనంటే, అయ్యో అంత ఘోరమైన పాపాన్ని చేసింది నేనే, ఇంత పాపం నుంచి నన్ను ఎవడు కడగలడు అని దేవుడి పాదాల చెంత చేరి నీ హిస్సోపుతో కడుగు 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 అని తెల్లగా హిమములాగా నన్ను కడుగుదేవా కడుగుదేవా అని దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుకొని దేవుడు కడిగి తనను క్షమించే వరకు, ప్రాయశ్చిత్తం పొందే వరకు దేవుడి పాదాలని వదలలేదని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికల్లా పేతురు 3 సార్లు బొంకుతే యేసుక్రీస్తుని చూసి పశ్చాత్తాపడి ఏడ్చాడు, సంతాపడి, అయ్యో నా దేవుణ్ణి నేను ఎరుగదని 3 సార్లు బొంకాను కదా, నన్ను ప్రత్యేకించుకున్నాడు కదా, శిష్యుల్లో ప్రథముడుగా నన్ను ఉంచుతానన్నాడు కదా, నా మీద సంఘం కడతానన్నాడు కదా, నేనే అబద్ధం చెప్తే, నేనే ప్రియమైన శిష్యుడైన మొట్టమొదటి అపోస్తలుడైన నేనే అబద్ధం చెప్తే, దేవుణ్ణి ఎరుగనని చెప్తే, మిగతా 11 మంది నన్ను ఏం ఆదర్శంగా తీసుకుంటారు, దేవుడు ఎదుట ఎలా మొహం చూపిస్తాను, దేవా నన్ను కరుణించు, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడినట్లుగా ఉంటుంది. దేవుడు అందుకనే ప్రపంచవ్యాప్తంగా కరడుగట్టిన రాతి లాంటి మన గుండెలో ఉన్న ఆ స్వభావాన్ని తీసివేసి నిన్ను ప్రేమించే వ్యక్తిగా, క్షమించమని అడిగే వ్యక్తిగా, ఎదుటి వ్యక్తిని క్షమించే వ్యక్తిగా చేయటం కోసమే. ఏ వ్యక్తిని క్షమించలేము, భార్య భర్తని క్షమించలేదు, భర్త భార్యని క్షమించలేదు. ఏ వ్యక్తిలో అహము అడ్డం పడిపోయి నేనే గొప్ప, నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి, నేనే గొప్ప, నేనే గొప్ప అనే అతిశయంతో ప్రపంచం నాశనం అయిపోతుంటే, సాతాను ప్రతి కుటుంబాన్ని నాశనంలోకి తీసుకెళ్ళిపోతూ, నరకానికి తీసుకెళ్ళిపోతూ, దేవుడితో సమాధానపడి, కుటుంబాలతో సమాధానపడి తన యొక్క కుటుంబాన్ని కట్టుకొని దేవుడు చెప్పిన దాని మీద నిలబడి క్షమించే గుణాన్ని కలిగి ఎదుటి వ్యక్తిని మార్చుకునేటట్లుగా లేకుండా ఉంది. మరి దేవుడు నన్ను ఎందుకు మార్చాలి? సిలువలో ఎందుకు నిన్ను క్షమించమని తండ్రిని అడగాలి? ఆయన ప్రతినిధిగా మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మనుషులు చేసిన ప్రతి పాపాన్ని క్షమించదేవా, నేను సిలువలో రక్తం కార్చాను, అందరికీ ప్రాయశ్చిత్తముగా ఈరోజు నేను ఒక మరణాన్ని అంటే ఒక నరమేధాన్ని లాగా నా యొక్క దేహాన్ని అప్పగించి రక్తాన్ని చిందించాను, ఈ రక్తముతో వాళ్ళందరినీ విమోచించి వాళ్ళ పాపాలని కడుగుదేవా అని అడుగుతున్నాడు. అంటే నీ పాపాలని కడగలటానికి కావలసిన పరిశుద్ధతని, అంత గొప్ప ప్రేమని దేవుడు పంచిపెట్టగలిగాడు కాబట్టి, నిన్ను క్షమించటానికి అర్హత ఉంది కాబట్టి, ఇతడు అర్హుడు కాబట్టే దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు. మరి నీవు ఎవరినన్నా క్షమించగలుగుతున్నావా? ఇప్పటికైనా మనము ఇప్పటి వరకు చేసిన ప్రతి తప్పుని దేవుడి ఎదురుగా క్షమించమని ఆయన అడుగుతున్నాడు. క్షమించమని అడుగుతున్నాడు కానీ క్షమించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుణ్ణి నీ జీవితంలో చేసిన ప్రతి తప్పుని క్షమించమని నీవు అడుగుతున్నావా? నీవు అడుగుతేనే ఆయన సిలువలో చేసిన మొట్టమొదటి మాట అది ఫలభరితముగా, యథార్థముగా నీ జీవితంలో నువ్వు నెరవేర్చగలిగిన వ్యక్తిలాగా ఉంటావు. నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి దానికి క్షమాపణ దేవుడి నుంచి పొందుకోగలిగావా? లేకపోతే నీ బంధువులతో కానీ, నీ చుట్టాలతో కానీ, నీ ఇంట్లో కానీ ప్రతి వ్యక్తితో నువ్వు సమాధాన స్థితి ఉందా? క్షమించమని ఏ వ్యక్తినైనా అడగటానికి నీకు ఏదైనా అడ్డం వస్తుందా? అహం అడ్డం వస్తుందా? అలాగైతే నీవు దేవుడు బిడ్డవ కాదు. ఉంటే దేవుడన్నా నీ హృదయంలో ఉండాలి. దేవుడు నీ హృదయంలో ఉండటానికి అవకాశం లేకపోతే ఆ హృదయం సాతాను తిష్ట వేసుకొని 100 మంది దెయ్యాలను తెచ్చుకొని లోపల పెట్టుకొని నిన్ను నాశనానికి నడిపిస్తుందని బైబిల్గా ఉంటే దేవుడన్నా ఉండాలి. దేవుడి మాట అన్నా వినాలి. దేవుడు మాట వినే మనసు మనకు లేకపోతే ఆ స్థానంలో దేవుడిని వ్యతిరేకించే సాతాను వచ్చి మన హృదయంలో ఉండి మన పతనాన్ని, మన నాశనాన్ని కోరుకుంటూ నరకానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ హృదయంలో ఎవరున్నారు? దేవుడున్నాడా? దేవుడు ఉంటే మీరు దేవుడి కుమారులు కుమార్తెలుగా ఉండి దేవుడిని నిత్యత్వంలో సదాకాలం ఉండి ఆయన స్తుతించే భాగ్యాన్ని పొందుతారు. ఒకవేళ దేవుడు అనే వ్యక్తి యేసుక్రీస్తుని హృదయ అంతరంగంలో లేకపోతే ఆ స్థానాన్ని ఎవరు ఆక్యుపై చేశారనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నీ హృదయంలో ఉంటే యేసు ఉండాలి. ఉంటే పవిత్రత, పరిశుద్ధత, యథార్థత, ప్రేమించే గుణము, క్షమాగుణము, అతిశయాన్ని తగ్గించుకొని జాలి, కరుణ, దయ ఇలాంటి గుణాలు ఉండాలి.
లేకపోతే కోపము, ద్వేషము, అసూయ, మచ్చతలు, లోకంలో అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటి గుణాలతో నీవు ఉండాలి. ఎటువైపు ఉన్నావు? నువ్వు ప్రేమించే గుణం ఉందా నీలో? క్షమించే గుణం ఉందా? నిన్ను నువ్వు దేవుడికి ఇష్టమైన వ్యక్తిలాగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకునే గుణము నీలో ఉన్నదా? దేవుడి పాదాలు చెంత చేసి క్షమించమని అడిగే గుణం ఉందా? నీ యొక్క కుటుంబ సభ్యుల ముందు కానీ, స్నేహితుల ముందు కానీ, ప్రతి వ్యక్తి ముందు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని నువ్వు బ్రతిమలాడుకొని వాళ్ళ క్షమాపణ పొందటానికి అర్హత కలిగిన హృదయం నీకు ఉన్నదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు క్షమాగుణం కలిగిన వ్యక్తిగా సిలువలో కనపడుతున్నాడు. మరి నువ్వెలా ఉన్నావు అంటే, ఆది కాండం దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతమయ్యేదాకా క్షమించడానికి అర్హత లేని వ్యక్తులమైన మనందరినీ, అన్యజనులమైన మనందరిని కూడా క్షమించడానికి అర్హులం కాదు రక్షణ పొందడానికి. కానీ తన యొక్క క్షమాపణ, ఆ రక్తము చిందించి నీకు నాకు క్షమించి మనల్ని పరిశుద్ధులు అవటానికి అర్హత దేవుడు ఇచ్చాడు. అలాంటి అర్హతను పొందిన నీవు చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళని, మన సాటి వాళ్ళని, సహోదరుని, కుటుంబ సభ్యుల్ని, ఎవరిని ప్రేమించలేకోకుండా నేను దేవుడిని నమ్ముకున్నామంటే సిలువలో దేవుడు పలికిన మొదటి పలుకుకి అర్థం ఉంటుందా? నీ దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నట్లా లేదనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. రెండోది చూసినట్లయితే సిలువలో దొంగ వస్తాడు. అయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నీకు భయపడుతున్నాను, నువ్వు దేవుడి కుమారుడు అని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నీ రాజ్యంలోకి తీసుకెళ్ళు దేవా అంటాడు. అంటే దేవుడితో మాట్లాడుతూ సర్వ సృష్టిలో ఉన్న ఆ క్షమాపణ లేని గుణాన్ని, కరడుగట్టిన గుణాన్ని తీసివేసి వాళ్ళంతా ఏం చేస్తున్నారో తెలియకోకుండా ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళని క్షమించు దేవా, నేను రక్తం కార్చేశాను, నా రక్తంతో వాళ్ళని విమోచించి పవిత్రమైన వాళ్ళ హృదయాన్ని ప్రోక్షించి మంచి వారిగా నేను తీర్చిదిద్దుతాను దేవా అని అడిగిన ఆ యేసు రెండో వ్యక్తిని సిలువలో చూస్తూ అతడిలో వచ్చిన పరివర్తన, అంటే క్షమాపణ అడుగుతున్నాడు. వెంటనే ఇతను క్షమించు అని తండ్రి అని దేవుడిని అడుగుతుంటే అతడు క్షమాపణ అడుగుతున్నాడు. వెంటనే అతడి మనసు మారిపోయింది. క్షమించు దేవా నేను పాపిని, నేను క్షమించు దేవా నన్ను పాపిని, నన్ను నీ రాజ్యంలోకి గుర్తు తెచ్చుకొని ఈ ఇహలోక భోగాలు అడగకోకుండా ఈ లోకంలో ఉంటే ఏదైనా పాపం చేస్తూనే జీవించాలి కాబట్టి నీతో పాటు నన్ను నిత్యత్వంలో తీసుకెళ్ళిపో అని పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుడు నీ కొరకు సిలువలో కాచిన రక్త విమోచనలో ఉన్న గొప్ప ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటాడో ఈ లోకాన్ని ప్రేమించడం అనేది ఆ క్షణమే మానేస్తాడు. అంటే దీవిస్తాడు, దేవుడి కోసం జీవిస్తాడు, తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటాడు, బంధువులు, స్నేహితులు అందరినీ ప్రేమగానే చూస్తూ అందరితోనే జీవిస్తూ అందరిలో ప్రత్యేకించబడిన వ్యక్తిగా క్రీస్తు గుణగుణాన్ని ప్రశంసిస్తూ అతన్ని ప్రదర్శించే వ్యక్తిగా ఉండి అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కోసం అతను జీవిస్తూ తన దేవుడు జీవించినంతకాలము, దేవుడు ఆశీర్వదించినంతకాలము, ఈ లోకంలో అతనికి ఆయువు ఇచ్చినంతకాలము ఎంత ఇస్తాడో అంతవరకు తన కుటుంబాన్ని దేవుడి యొక్క భయభక్తులతో పెంచుతూ తన యొక్క చుట్టుపక్కల వాళ్ళందరినీ దేవుడి రాజ్యాన్ని కడటానికి ప్రయత్నిస్తూ తను పరలోక రాజ్యానికి వెళ్ళిన సాధన చేస్తూ అలాంటి ఆత్మీయ జీవితంలో నడుస్తూ తనతో పాటు తన కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి మొదటి ప్రియారిటీ ఇస్తూ తర్వాత మిగతా వాళ్ళందరినీ దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. సిలువలో దొంగ ఏం చెప్పాడంటే, నువ్వు క్షమాపణ అడిగిన తర్వాత, ఆ క్షమించిన ఆయన రక్తంతో విమోచించబడిన తర్వాత ఇంకా ఆ ఆత్మీయ జీవితంలో దేవుడి మార్గంలో దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తూ పరలోక రాజ్య ప్రయాణంలో పరలోక చేరటానికి నీ ప్రయాణం ఉండాలని చెప్తాడు. అలాంటి ప్రయాణాన్ని నువ్వు చేయాలనే సిలువలో దొంగని ఆ గొల్గొతా కొండ మీద, కల్వరి కొండ మీద ఉంచి ప్రపంచవ్యాప్తంగా నీ జీవిత విధానము మారిన క్షణం నుంచి పరలోక రాజ్యాన్ని కోరుకునేటట్లుగా నువ్వు ఉండాలి అని ఆదర్శంగా ఉండటానికి చూపించాడు. కానీ ఊరికి సరదాగా ఆయన మంచివాడు, చుట్టుపక్కల ఇద్దరు వేలాడుతున్నారు, వేలాడిన వ్యక్తిలో ఒక వ్యక్తి దేవా నన్ను క్షమించంటే క్షమించేశాడు అని మాదిరిగా ఊరికి జస్ట్ సరదాగా చెప్పుకోవడానికి, ఒక పాటలాగా ఒక కథలాగా చెప్పుకోవడానికి కాదు. ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా క్షమిస్తున్నాడో నువ్వు అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉండాలని నీకు బోధిస్తూనే తను అలాంటి క్షమాగుణాన్ని పాపి మీద చూపించి అతడు పరివర్తన తెచ్చి ఆ పరివర్తన చెందిన ఆ క్రైస్తవుడు మొట్టమొదటి దేవుడితో పాటు దేవుడు వాక్యుని విని మారిన మొట్టమొదటి పరలోక రాజ్యంలో ఉన్న ఆ సిలువలో దొంగ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళు దేవా అన్నాడు. అంటే మార్పు చెందిన, నిజముగా పశ్చాత్తాపడి క్షమాపణ పొంది దేవుడి యొక్క ప్రేమను తెలుసుకున్న వ్యక్తి పరలోక రాజ్య ప్రయాణంలోనే తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి నడిపించుకుంటూ దేవుడి శక్తితో ఈ లోకంలో గొప్ప విజయాలను సాధిస్తూ ఉంటాడని తెలిసింది.
మూడోది చూస్తే మరియమ్మ, ప్రపంచమంతా తన శిష్యులు మొత్తం పారిపోతారు, శ్రమలు వచ్చినప్పుడు అంతా పారిపోతారు, చివరికి ఇద్దరే మిగులుతారు, తన ప్రియమైన తల్లి. ఎందుకంటే ఆమెకి మాత్రమే తెలుసు ఈయన దేవుడి కుమారుడిని. పరిశుద్ధాత్మ దేరా నువ్వు గర్భం కంటావంటే ఆ రోజు నుంచి, గర్భం కన్న రోజు నుంచి ప్రజల చేత హింసించబడుతూ, హేళన చేయబడుతూ, నువ్వు ఎలా కన్నావు అని హేళన పడుతూ ఉంటే అప్పటి నుంచి 33.5 సంవత్సరాలు సిలువలో దేవుడు చనిపోయేదాకా తన బాధని, వేదన్ని మనసులో పెట్టుకొని ఆ క్షణము కూడా కుమారుడు చనిపోతుంటే ఆ కుమారులాగా చూడకోకుండా దేవుడిలాగా చూస్తూ, దైవత్వాన్ని చూస్తూ, సర్వలోక పాప పరిహారార్థము సిలువ యాగముగా తన ప్రియకుమారుడు చనిపోతుంటే అతడి మనోహరమైన ఆ మధురమైన ఆ నేత్రాల్ని, మొహాన్ని చూస్తూ కింద నుంచి పారవస్యంతో, ప్రియమైన నా కుమారుడా, నేను ఎంత అదృష్టవంతురాల్ని, ప్రపంచాన్ని, మానవాళ్ళని విమోచించడానికి ఆకాశం నుంచి వచ్చిన ఇలాంటి ప్రియమైన కుమారుడి పాదాల చెంత దగ్గరుండి నేను నిన్ను చూస్తున్నానంటే ఎంత ధన్యురాలని ఆ పరమ తండ్రి దైవత్వాన్ని కొనియాడుతూ ఆ పాదాల చెంత ఉంది, కానీ ఏడుస్తూ ఉండట్లేదు. యేసుక్రీస్తుని నమ్ముకున్న గాంచి యోహాను కూడా 33.5 సంవత్సరాలు ఆయనతో ఉండి అందరూ పారిపోయినా కానీ చంపేస్తారన్న భయం లేకోకుండా సిలువ దగ్గరే ఉన్నాడు. ఎవరైతే తనని ప్రాణపదంగా పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధాత్మతో కని తన చివరి దాకా తనతో ఉందో ఆ తల్లి ప్రేమని చూస్తూ ఆత్మీయ జీవితంలో తను బోధించడం మొదలుపెట్టిన కాడి నుంచి చివరికి చనిపోయే వరకు సిలువ దగ్గరే తనతోనే అంటి పెట్టుకొని రొమ్మున అనుకున్న ప్రియమైన శిష్యుడిగా ఉన్న ఆ యోహాను చూస్తూ తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ఎంతో సంతోషపడ్డాడు. మిగతా వాళ్ళందరినీ చూసి సంతోషపడ్డా? వీళ్ళని చూసి సంతోషపడ్డా? వాళ్ళు బాధపడతలేదు. దేవుడు చేసే విమోచన సర్వ మానవాళి కోసం ఈ దేవుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోతున్నాడు, తన విమోచనతో ప్రపంచమే మారిపోతూ పరలోక రాజ్యంలో శాశ్వతంగా మనమంతా రాజులైన యాజక సమూహంగా మనమంతా అక్కడ ఆయన్ని స్తుతించే ఆ పరలోక రాజ్య దర్శనాన్ని యేసుక్రీస్తు మొహంలో చూస్తూ ఆయన విమోచనను చూస్తున్నారు. మనం ఫ్యూచర్లో జరగబోయే ఆ పరలోక దర్శనంలో మనమంతా అక్కడుండి ఆయన విమోచించినట్లుగా, ఆయన ముఖం చూస్తూ ఉన్నట్లుగా పరలోకంలో చూసేదానికంటే ముందుగా ఇక్కడే వీళ్ళిద్దరూ సిలువ పాదాల దగ్గర కూర్చొని పరలోకంలో దర్శనాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. అలాంటి అనుభూతిలో ఉన్న వాళ్ళిద్దరిని మాత్రమే ఆత్మీయమైన బిడ్డలుగా దేవాది దేవుడు అంటూ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని వాళ్ళిద్దరిని ఒక కుటుంబంగా, ఆత్మీయ కుటుంబంగా, దేవుని రక్తముతో, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నడిపింప వ్యక్తులుగా వాళ్ళని ప్రేమించినట్లుగా ఉంది. మిగతా వాళ్ళందరి వైపు కూడా చూస్తున్నాడు జాలిగా. నన్ను చూసి భయపడి నా ప్రేమను అర్థం చేసుకోకుండా తిరిగిపోతున్న ప్రతి వ్యక్తి రండి, క్షమిస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా తండ్రి కూడా నీ క్షమిస్తాడు. మీ యొక్క రాతి గుండెలు లాంటి మీ గుండెల్ని మెత్తడిగా చేసుకోండి, నా ప్రేమని అర్థం చేసుకోండి. కల్వరిలో నేను ఎందుకు చనిపోయానో తెలుసా? మిమ్మల్ని విమోచించటానికి, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, మీకు నేను తండ్రిగా మా తండ్రి మాట విని ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప ప్రాశస్త్యమైన మాటలు దేవాది దేవుడు సిలువలో పలికాడు. క్షమించే గుణం లేకపోతే నువ్వు చర్చికి వచ్చినా ఉపయోగం లేదు. దేవుడు ఏం చెప్తాడు? నీ సహోదరుడితో కానీ ఇటువంటి సమాధాన స్థితి లేకపోతే నీ సంఘానికి వచ్చేటప్పుడు సమాధాన పడ్డాకే రా అని చెప్తాడు. అంటే వాక్యాన్ని యథాలాపంగా చదవటం అలవాటైపోయింది మనకి. ఏ వ్యక్తితో సమాధాన పడమో, ఏ వ్యక్తితో క్షమాపణ అడగమో, ఎవరికి వాళ్ళే ఉత్తములు, ఎవరికి వాళ్ళే గొప్పోళ్ళు, నేను చేసిందే కరెక్టు. మరి దేవుడు ఎందుకు చెప్పాడు? దేవుడు క్షమించమని ఎందుకు చెప్పాడు? దేవుడు క్షమాపణ ఎందుకు ఇచ్చాడు? ఎవరిని దానికి ఇష్టమైన వాళ్ళు చెప్పుకుంటున్నాడు కదా. దేవుడి వాక్యానికి లోబడితే నీ జీవితంలో శాంతి, నీ జీవితంలో సంతోషము, నీ జీవితంలో ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు అన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు ప్రతిదీ లోకంలో ప్రతిదీ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. నువ్వు ఆశీర్వదించబడిన వాడిగా ఉండాలంటే ప్రేమించే మనసు ఉండాలి, క్షమించే మనసు ఉండాలి. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు. ఇద్దరు అచ్చి ఉంటారు. ఒక వ్యక్తి అచ్చి ఉంటే అతడికి సంబంధించిన 10,000 దేనారాలు దేవుడు క్షమించేస్తాడు. 10,000 దేనాలంటే 3,60,00,000. 3,60,00,000ని దేవుడు ఒక వ్యక్తికి క్షమించేస్తే
అతడు బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి అతడికి ఒక 100 తలాంతులు ఇవ్వాల్సిన ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని పట్టుకొని నా అప్పు కట్టవా అని అతన్ని క్షమించుకోకుండా చెరసాలకు అప్పచెప్పేస్తాడు. అంటే 100 తలాంత్ అంటే 50 పైసలు, 100 తలాంతులంటే 50 రూపాయలు. 3,50,00,000 రూపాయలు దేవాది దేవుడు అతనికి క్షమిస్తే ఇతడు బయటకు వచ్చేసేసి ఏం చేస్తాడో తెలుసా? 50 రూపాయలు ఇవ్వాల్సిన వ్యక్తిని క్షమించుకోకుండా అతన్ని జైల్లో పడేస్తాడు. అంటే దేవుడు నిన్ను ఎంత క్షమించాడు? 3,50,00,000 ఎక్కడా? 50 రూపాయలు ఎక్కడా? అంటే ఈ 3,50,00,000 అంత విలువ చేసే ఆయన రక్తములో నిన్ను విమోచించి క్షమిస్తే ఈ లోకంలో ప్రతి వ్యక్తిని, ఏ వ్యక్తిని క్షమించాల, 50 రూపాయలు ఇవ్వలేని వ్యక్తిని కూడా క్షమించలేదని దేవుడు ప్రేమకి, దేవుడి క్షమాపణకి, మనుషుల యొక్క నైజానికి ఉన్న ఉదాహరణ దేవాది దేవుడు చెప్పాడు. మరి మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుందాము. క్షమించే వ్యక్తి దేవుడి గుణగుణాల్లో మొట్టమొదటి గుణము ఆ క్షమాపణ కలిగిన వ్యక్తి. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చాడే కానీ క్షమాపణ దేవుడి లక్షణం కాకపోతే నిన్ను నన్ను క్షమించడానికి కానీ, నిన్ను నన్ను విమోచించడానికి కానీ ఈ లోకానికి వచ్చేవాడని సత్యం తెలుసుకోండి. మీరు క్షమించండి, ప్రేమించండి, సమాధానపడండి. ప్రతి వ్యక్తితో దేవుడి క్షమాపణ కలిగి మీ జీవితాల్లో సంతోషంగా ఉండండి. అలాంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించి మీ జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించి మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.